హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైన మరియు చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను మనం ఏం మాట్లాడుకోబోతున్నాము. అయితే దీనికంటే ముందు మనం కొద్దిగా మాట్లాడుకుందాం. 2014-2019లో అమరావతి పనులు జరిగాయి. దాని తర్వాత పనులు ఆగిపోవటం, మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి పనులు మొదలవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి పనులు మొదలైన తరువాత పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో రాజధాని అమరావతిలో మనం కానీ చూసినట్లయితే ముఖ్యమైనవి రోడ్లు. ఈ రోడ్ల పనులు అయితే వేగంగా జరుగుతున్నాయండి. ఈ పరిస్థితుల్లో వేగంగా జరుగుతున్నటువంటి అమరావతి పనులలో భాగంగా రోడ్లైతే నాకు తెలిసిన భాషలోనే చెప్తానండి, తార్ రోడ్డు వేసే స్థాయికి అయితే రావడం జరిగింది. అంటే తార్ రోడ్డు వేయడం అంటే ఇక రోడ్డు కంప్లీట్ అయిపోతున్నట్లే మనం అర్థం చేసుకోవాలి. ఆ స్థాయికి అయితే రోడ్లు రావడం జరిగింది. ఏ రోడ్లు, ఎన్ని రోడ్లు ఈ తార్ రోడ్డు స్థాయికి వచ్చాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు E12 E12 రోడ్డు అనేది ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఈ విధంగా అయితే తార్ రోడ్డు వేసే స్థాయికి అయితే రావడం జరిగిందండి. ఇదిగోండి మొత్తం 3 వరుసలుగా ఉండేటువంటి ఈ E12 రోడ్డు 2 రోడ్లు తార్ రోడ్డు వేసేశారు. మరియు ఇంకొక రోడ్డు ఏమో ఇదిగో ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా, లెఫ్ట్లో కంకర తోలినటువంటి పరిస్థితి. దానిపైన కూడా తార్ రోడ్డు వేస్తే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో తార్ రోడ్డు కంప్లీట్ అయిపోయినట్టేనండి. అంటే ఇంకా రోడ్డు మొత్తం కూడా ఇలా పనులు జరగవలసి ఉంది. మనం చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఇదిగో ఈ విధంగా అయితే తార్ రోడ్డు వేశారు. అంటే ఒక ప్రాంతంలో తార్ రోడ్డు వేశారు అంటే మిగతా ప్రాంతంలో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని అర్థం. E12 రోడ్లో దానికి సంబంధించి పైప్ లైన్ల పనులు కూడా ఇక్కడ వేగంగా జరుగుతున్నాయండి. మనం చూడొచ్చు, ఇదిగోండి కార్మికులు పని చేస్తూ ఉన్నారు. మనం మొట్టమొదట్లో వీడియో చూపించుకున్న విధంగా ఈ రోడ్లో అసలు చెట్లే లేవండి. పెద్ద పెద్ద చింత చెట్లు మనం ఫస్ట్లో చూపించాం కదా, అవి ఈ రోడ్లో అసలు లేవు. ఇక్కడ ఎక్కడైతే ఆ చింత చెట్లు తొలగించవలసి వచ్చిందో ఆ ప్రాంతం నుంచి వాటన్నిటినీ ఇదిగో ఈ విధంగా అయితే ఈ రోడ్డు వెంబడి నాటడం జరిగిందండి. అలాగే కేబుల్ పనులు కూడా జరుగుతున్నాయి, మనం చూడొచ్చు. ఇది E12 రోడ్డుకు సంబంధించి చూస్తున్నారు కదండి. మనం ఆ రోడ్డు పైన ఇంకాస్త ముందుకు వెళ్ళి పనులు కూడా చూద్దామండి. ఇదిగోండి రోడ్డు పైన కొత్తగా నిర్మాణం జరిగినటువంటి E12 రోడ్డు పైన మనం ప్రయాణిస్తున్నాం. చూడండి, అదిగో లెఫ్ట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి చెట్లే. ఇక ఇక్కడ నుంచి ఇంకొక రోడ్డు దగ్గరికి వెళ్దామండి. ఇక మనం ఇప్పుడు N9 రోడ్డు దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఈ N9 రోడ్డు పనులు కూడా చాలా వేగంగానే జరుగుతున్నాయని మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఈ N9 రోడ్డు పైన కూడా తార్ రోడ్డు వేయడం జరిగిందండి. అది కూడా మనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఆ రోడ్డు పైన ప్రయాణిస్తూ కూడా చూద్దామండి. ఇదిగోండి ఆ రోడ్డు పైనే మనం ప్రయాణిస్తూ ఉన్నాం. N9 రోడ్డు ఏ విధంగా నిర్మాణం చేశారో మీరు చూడొచ్చు. కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారో కూడా మనం చూడొచ్చు. కార్మికులు పనిచేస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో అక్కడ ఇంకా తార్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. కానీ ఈ 3 వరుసలుగా ఉండేటువంటి ఈ రోడ్డు 2 వరుసలైతే తార్ రోడ్డు వేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, అది కూడా డివైడర్లు కూడా నిర్మించడం జరిగింది. అయితే ఈ N9 రోడ్డుకు సంబంధించి డివైడర్ల నిర్మాణం కూడా జరుగుతుందండి. అది కూడా చూద్దామండి ముందుకు వెళ్ళి. అదిగో చూడండి, ఇగో డివైడర్లకు సంబంధించినటువంటి కాంక్రీట్ వర్క్ కూడా జరుగుతుందండి. మనం చూడొచ్చు N9 రోడ్డుకి సంబంధించినటువంటి అప్డేట్ని మనం చూస్తున్నాం. N9 రోడ్డు తార్ రోడ్డు వేసే స్థాయికి అయితే రావడం జరిగింది, మీరు చూస్తూ ఉన్నారు. ఇక తర్వాత మనం ఇక్కడ నుంచి ఇంకొక రోడ్డు దగ్గరికి వెళ్దామండి. ఇక మనం తర్వాత అక్కడ నుంచి E6 రోడ్డు దగ్గరికి కనుక మనం వచ్చినట్లయితే E6 రోడ్డు కూడా తార్ రోడ్డు వేసే స్థాయికి రావడం జరిగిందండి. మనం చూస్తున్నాం కదా, మన ఛానల్లో కూడా E6 రోడ్డుకు సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోని ఒక 2 రోజుల క్రితం అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆ రోడ్డును కూడా మీరు చూడొచ్చు. ఇదిగోండి E6 రోడ్డుని మనం అయితే చూస్తూ ఉన్నాము. రోడ్డు నిర్మాణం చాలా వరకు అయితే జరిగిపోయినటువంటి పరిస్థితి. పనులైతే ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయండి. చూడొచ్చు, ఇదంతా కూడా ఈ వైబ్రేటర్లు ఇవన్నీ కూడా ఒకవైపు నుంచి రోడ్డు కొత్తగా నిర్మాణం చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఆ రోడ్డుని అనగదొక్కుతున్నటువంటి పరిస్థితి. చూస్తున్నారు కదా, దూరంగా రోడ్డు నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మనం E6 రోడ్డు గురించి చూసాం. ఇక తర్వాత మనం ముందుకు వెళ్దామండి.
ఇక మనం తర్వాత E7 రోడ్డు దగ్గరికి అయితే రావడం జరిగిందండి. E7 రోడ్డుకి సంబంధించినటువంటి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా తార్ రోడ్డు వేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే E7 రోడ్డుని మనం చూస్తున్నాం కదా, ఈ ప్రాంతంలోనే బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని అయితే నిర్మాణం చేపట్టబోతున్నారండి. దానికి సంబంధించినటువంటి వీడియో మనం సపరేట్గా చేసుకుందామండి. అక్కడైతే E7 రోడ్డుని మనమైతే చూస్తూ ఉన్నామండి. E7 రోడ్డు తార్ రోడ్డు వేసే స్థాయికి రావడం జరిగింది. ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నామండి. రోడ్డు నిర్మాణం చేస్తూ ఉంటే ఈ వైబ్రేటర్ల ద్వారా ఆ రోడ్డుని అనగదొక్కే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు. E7 రోడ్డుకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది. ఇక మనం తర్వాత ఇంకొక రోడ్డు దగ్గరికి వెళ్దామండి. ఇక తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది N15 రోడ్డు అండి. మీకు చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక విషయం అయితే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ ఈ పైప్ లైన్లు ఇవన్నీ చూస్తున్నారు కదా, భూగర్భ కేబుల్ వ్యవస్థ అండి. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. ఇదిగో వీటి పైన కూడా వివరంగా రాసి ఉంటుందండి. ఇదిగో ఈ రోడ్డు నెంబరు మనం చూడవచ్చు. ఇదిగోండి N15 ADCL N15 రోడ్డు అని చూసారా. ప్రతి రోడ్డుకి కూడా ఈ విధంగానే పైపుల పైన ఆ రోడ్డు నెంబరు, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే ఆ పైపులపై ఆటోమేటిక్గా ప్రింటెడ్ రూపంలో రావడం అయితే మనం చూడొచ్చు. ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే N15 రోడ్డు. ఇది కూడా తార్ రోడ్డు వేసే స్థాయికి అయితే వచ్చింది. తార్ రోడ్డు కూడా వేశారు. మనం ఇప్పుడు ఆ రోడ్డు పైనే ప్రయాణిస్తూ ఉన్నామండి. చూడొచ్చు. మొత్తం ఇప్పటి వరకు అయితే మనం 5 రోడ్లని చూడడం జరిగింది. 5 రోడ్లు తార్ రోడ్డు వేసే స్థాయికి రావడం జరిగింది. తార్ రోడ్డు నిర్మాణం కూడా జరిగినటువంటి పరిస్థితి. మనం ఇక ఇక్కడి నుంచి ఇంకొక రోడ్డు దగ్గరికి వెళ్దామండి. తరువాత మనం E9 రోడ్డు దగ్గరికి రావడం జరిగిందండి. అదిగోండి E9 రోడ్డు మనం చూస్తూ ఉన్నాం. E9 రోడ్డు కూడా తార్ రోడ్డు వేసే స్థాయికి రావడం జరిగిందండి. అదిగో చూస్తున్నాం కదా, తార్ రోడ్డు వేశారు కూడా. మనం ఇంకా మీకు ఆ దగ్గరికి వెళ్ళి రోడ్డు పై నుంచి చూపిస్తాను. ఇదిగోండి ఈ వరుస కంకరతో నింపివేశారు మరియు వైబ్రేటర్తో తొక్కించేశారు. దీనిపైన తార్ రోడ్డు వేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకొక వైపు ఏమో మనం రైట్ సైడ్ చూడవచ్చండి, డివైడర్ కానీ వస్తుంది కదా, ఆ డివైడర్ పక్కనే ఇదిగో మీకు వివరంగా చూపిస్తున్నాను. ఇదిగోండి ఒకవైపు ఏమో కంకర తోలినటువంటి పరిస్థితి, ఇంకొక వైపు ఏమో తార్ రోడ్డు వేసినటువంటి పరిస్థితి చూస్తున్నారు కదండి. ఇదిగోండి ఇది E9 రోడ్డుకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఈ వీడియోలో మనం E3 సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా చూస్తున్నారు కదండి. E3 సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా తార్ రోడ్డు వేసే స్థాయికి రావడం అయితే జరిగింది. మనం చూస్తున్నాం కదా, అదిగో అదే మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం. అక్కడ నుంచి తార్ రోడ్డు వేసే పని జరిగింది. మొత్తం 7 రోడ్లు తార్ రోడ్డు వేసే స్థాయికి రావడం అయితే జరిగిందని మనం ఈ వీడియోలో చెప్తున్నామండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ 7 రోడ్లే తార్ రోడ్డు వేసే స్థాయికి రావడం జరిగింది. ఈ వీడియో ద్వారా మీ అందరికీ వివరంగా తెలియజేస్తున్నానండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో E12 మరియు N9, E6, E7, N15, E9, E3 రోడ్లు తార్ రోడ్లు వేసి ఉండడాన్ని మీకు నేను వివరంగా చూపించానండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి అమరావతిలో మీరు ఏ ప్రాజెక్టు గురించి చూడాలి అనుకుంటున్నారో దాన్ని మనకి కామెంట్ రూపంలో కనుక తెలియజేసినట్లయితే మీ అందరికీ చూపించడానికి 100% ప్రయత్నిస్తాను అని చెప్తూ ఉన్నాను. అందరికీ మరొక్కసారి నమస్కారాలు. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. మనం ఇచ్చే అప్డేట్ మీ వరకు చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.